హాయ్ హలో నమస్తే. ముందుగా అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. నేను రీసెంట్ గా ఉమెన్స్ డే రోజు రిలీజ్ అయిన నారీ మూవీ చూడటం జరిగింది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో కాకుండా సినిమా నాకు జెన్యూన్ గా నచ్చింది. ఎందుకు నచ్చింది, అసలు దాని గురించి కొన్ని వివరాలు మీతో షేర్ చేసుకుంటాను. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీరు సినిమా చూసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇక మూవీ విషయానికి వస్తే, కథ సూర్య గారు చాలా డైరెక్ట్ గా, అంటే ఆయన ఏం చెప్పాలనుకున్నారో చాలా పద్ధతిగా, చాలా డైరెక్ట్ గా ఆయన చెప్పేశారు. రీసెంట్ గా మనం చూస్తూనే ఉన్నాం, ఢిల్లీ దగ్గర నుంచి గల్లీ వరకు ఎక్కడ చూసినా అమ్మాయిల మీద ఆకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. సో ఆయన చెప్పాలనుకున్న పాయింట్ జెన్యూన్ గా చెప్పేశాడు. సినిమా అయితే కథ పరంగా నాకు బాగా నచ్చింది. టెక్నికల్ పరంగా అక్కడక్కడ కొన్ని లోపాలు కనిపించాయి. అంటే బడ్జెట్ ఇష్యూస్ కావచ్చు, టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, మేకింగ్ కావచ్చు, డిఐ దగ్గర నుంచి కొన్ని లోపాలు నాకు కనిపించాయి. అవేంటో నేను ఇప్పుడు క్లుప్తంగా ఆ నారీ మూవీ గురించి చెప్తాను. తనకు తెలియకుండా జరిగిన ఒక తప్పు వల్ల ఆమెని జీవితం, అంటే హీరోయిన్ జీవితం నాశనం అవుతుంది అనమాట. అసలు ఏం జరిగింది, ఆ తర్వాత తీసుకున్న నిర్ణయం ఏంటి, ఆ నిర్ణయం వల్ల అఘాయిత్యాలు చేసే కొంతమంది మగాళ్ళ జీవితాలు ఎలా మార్చింది అనేదే స్టోరీ అనమాట. కథ చాలా కొత్తగా ఉంది, ఓకే, జెన్యూన్ గా ఉంది. మిగతా వాళ్ళ పాత్రలు వాళ్ళ పాత్ర మేరకు చాలా బాగా యాక్ట్ చేశారు. కథ విషయానికి వస్తే ఓకే, కొంచెం మనకు అక్కడక్కడ రొటీన్ గా అనిపించినా గానీ జెన్యూన్ గా కథ చెప్పడం జరిగింది సూర్య గారు మెయిన్ గా ఏం చెప్పాలనుకున్నారంటే, లేడీస్ మీద జరిగే అఘాయిత్యాల గురించి చెప్పాలనుకున్నారు. ఆ పాయింట్ ఎలా చెప్పారనేది సినిమా అన్నమాట. వినోద్ కుమార్ గారి మ్యూజిక్, భీమ్ సాంబా గారి సినిమాటోగ్రఫీ ఓకే బానే ఉన్నాయి. వినోద్ కుమార్ గారి పాటలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఆర్పి పట్నాయక్ గారు, సునీత గారు పాడిన పాట హృదయాన్ని హత్తుకునేలా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. నిత్యశ్రీ పాత్ర చిన్నదైనా కానీ ఇంపాక్ట్ చాలా బాగుంటుంది. కార్తికేయ దేవ్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంటుంది. అతడి పాత్ర ద్వారా ఎలివేట్ అయిన మెసేజ్ ఇంకా చాలా బాగుంటుంది. సినిమా విషయానికి వస్తే, సినిమా స్టార్ట్ కావడం చాలా బాగా స్టార్ట్ అయిందండి. అంటే ఒక మంచి ఎన్విరాన్మెంట్ లో స్టార్ట్ ఉంది సినిమా కూడా. టేక్ ఆఫ్ చాలా బాగుంది. కానీ ఉండే కొద్దీ కథ డౌన్ అవుతూ వస్తుంటది అనమాట. అంటే అనవసరమైన ఆస్పెక్ట్స్ అన్ని యాడ్ అవుతూ వస్తుంటాయి కథలో. చాలా వరకు మధ్యలో ఇంటర్వెల్ బ్యాంకు కొంచెం పర్లేదు అనిపించింది. అంటే కొంచెం రొటీన్ గా ఉన్నా కానీ ఇప్పటి వరకు మనం బోర్ గా ఫీల్ అయిన వాటిని కొంచెం ఎంగేజ్ చేస్తుంది అనమాట. ఇంటర్వెల్ బ్యాంక్ కొంచెం బానే ఉంది. ఇక క్లైమాక్స్ కి వస్తే, ఆమని గారి యాక్టింగ్ విశ్వరూపం చూపిస్తారు అనమాట. ఆమని గారిది నాకు ఈ శుభలగ్నం సినిమా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆమని గారు చాలా బాగా యాక్టింగ్ చేస్తారనమాట. ఒక వైఫ్ లాగా జగపతి బాబు గారిని ముప్పతిప్పలు పెడుతుంటారు. పొరిగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు, ఆ పాట చాలా బాగుంటుంది. ఆ పాటలో ఆమె యాక్టింగ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. దాని తర్వాత ఆమని గారు చేసిన పర్ఫార్మెన్స్లు ఎన్నో ఉన్నాయి, కానీ ఈ సినిమా నా కెరియర్ లో బెస్ట్ అనిపించింది అనమాట. క్లైమాక్స్ లో యాక్టింగ్ చూస్తే మనకు కొంచెం షాకింగ్ అనిపిస్తుంది, కొంచెం వణుకు కూడా పుడుతుంది అనమాట. అంతగా యాక్టింగ్ బాగా చేశారు ఆమ్రేయ్ గారు. హ్యాట్స్ ఆఫ్ అండి ఆమ్రేయ్ గారు, మీరు చాలా బాగా చేశారు. ఇక మిగతా కథ విషయానికి వస్తే, కథ నార్మలే అండి. ఆడవాళ్ళ మీద అఘాయిత్యాల గురించి చాలా సినిమాలో చూసాము, అలాగే ఈ సినిమాలో కూడా ఉంటుంది. కాకపోతే ఈ సినిమాలో మలుపు తిప్పే అంశాలు ఏంటంటే, ఆమ్రేయ్ గారు తన కొడుకు విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకున్నారు, పక్క వాళ్ళ విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకున్నారు అనేది ఈ సినిమా. ఆ విషయంలో సూర్య గారు చాలా జెన్యూన్ గా కథ చెప్పేశారండి. చాలా బాగా అనిపించింది. కొన్ని ఆస్పెక్ట్స్ లో సినిమా కొంచెం డల్ గా అనిపిస్తుంది. అది మేబీ బడ్జెట్ ఇష్యూస్ కావచ్చు. సినిమా మొత్తానికైతే ఓకే అండి, పర్లేదు. ఉమెన్స్ డే రిలీజ్ అయింది కాబట్టి, ఉమెన్స్ మీద కాబట్టి మనం చూసేయచ్చు. చివరిలో మంచి మెసేజ్ కూడా ఉంటుంది. మొత్తానికి సినిమా గురించి వస్తే, సూర్య గారు తన డైరెక్షన్ ఎబిలిటీస్ ఇంకొంచెం పెంచుకోవచ్చు. ఇంకొకటి, కథలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తే కథ ఇంకా బాగుంటుంది అనిపించింది. అందరి క్యారెక్టర్లు బాగున్నాయి, అన్ని క్యారెక్టర్లు చాలా బాగున్నాయి. కాకపోతే ప్రొడక్షన్ వాల్యూస్ లో, అది బడ్జెట్ ఇష్యూస్, ప్రొడక్షన్ వాల్యూస్ లో కొన్ని చిన్న లోపాలు కనిపించాయి. అవి కూడా మనం సర్దేయచ్చు. ఎందుకంటే ఉమెన్స్ డే రోజున మంచి మెసేజ్ ఉన్న సినిమా చూసామనే ఒక సాటిస్ఫాక్షన్ తో మనం బయటికి రావచ్చు. ఓవరాల్ గా అయితే సినిమా అంటే బాగుందండి. మీరు కూడా చూసేసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. రివ్యూ నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.